హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్మికుల పిల్లలకి స్కాలర్‌షిప్ అండి ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, అక్కడైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ కార్మిక మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనం అందించేందుకైతే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కార్మిక కమిషనర్ కోటేశ్వర్ అయితే ఒక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారండి. మరి దుకాణాలు, కర్మాగారాలు, మోటారు వాహనాల రిపేరింగ్, వాణిజ్య సహకార కార్మిక సంస్థలు, ఇతర ట్రస్టులు పనిచేస్తున్న పిల్లలకైతే 2022-23 సంవత్సరానికి గాను స్కాలర్షిప్ పొందడానికి అప్లై చేసుకోవాలని అయితే సూచించారండి. అర్హతలు వచ్చేసి 10వ తరగతి అండి, ఐటీఐ, ఇంకా పాలిటెక్నిక్, ఇంజనీరింగ్. 10వ తరగతి వాళ్ళకు ₹1000, పాలిటెక్నిక్ వాళ్ళకు ₹1500. ఇక ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ, అగ్రికల్చరు, వెటర్నరీ, నర్సింగు, ఎంసీఏ, అలాగే ఎంబీఏ, డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్స్, ఈ విధంగా ఉత్తీర్ణత అయిన వాళ్ళందరికీ 2000 చొప్పున అండి. అంటే ఇంజనీరింగ్ నుంచి ఆ తరహా వాళ్ళందరికీ 2000. సో ఈ విధంగా అయితే ఇవ్వనున్నారండి. 1000, 1500, ₹2000 అర్హతను బట్టి, విద్యార్హతను బట్టి అయితే ఇస్తున్నారు. సో ఎంపిక విధానం ఎలా, సెలక్షన్ ప్రాసెస్ అనేది చూడండి. సంబంధించిన కోర్సులో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తుంటారండి వాళ్ళు. సో ఎంపికైన విద్యార్థులకు మే డే నాటికి బ్యాంకులో అయితే డబ్బులు ఏదైతే ఉందో అది జమ చేస్తామని అయితే అంటున్నారు. దరఖాస్తు చివరిది అంటే అప్లికేషన్ లాస్ట్ తేదీ వచ్చేసి ఫిబ్రవరి 15 అండి. కర్మాగార శాఖలో అయితే అప్లికేషన్ అందించవలసి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఓ లుక్ అయితే వెండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.